గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆటల్లో మన తెలంగాణ క్రీడాకారులు ముందుండాలని గొప్ప ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి 2024 సీఎం కప్ పేరుతోనే ఆటలు అంగరంగ వైభవంగా స్పోర్ట్స్ అధికారులు నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ మీట్కి తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడాకారులు 400 మందికి పైగా పాల్గొన్నారు. రెజ్లింగ్, జావలింగ్ త్రో, అథ్లెటిక్స్లో నైపుణ్యాన్ని క్రీడాకారులు చూపించారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గోల్డ్ క్యాషియం పథకాలు క్రీడాకారులు అందుకున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు సీఎం రేవంత్ రెడ్డి, ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి నేడు హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని అథ్లెటిక్స్ను పర్యవేక్షించారు. ఎలా నిర్వహిస్తున్నారు, వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచిగా చూసుకుంటున్నారా అనే దాన్ని పరిరక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆటల్లో ముందుండాలని, అందుకోసమే ఈ క్రీడలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు నైపుణ్యం ఉంది, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, అలాంటి విద్యార్థులకు నైపుణ్యం ఉన్న విద్యార్థులని ప్రత్యేకంగా తీసుకొని వారికి హైదరాబాద్లోని ఒక స్పోర్ట్స్ కళాశాల ఏర్పాటు చేసి అందులో వీరికి ప్రత్యేకంగా క్రీడల్లో శిక్షణ ఇస్తామని, ఇది సీఎం ఆదేశాల మేరకు చేస్తున్నామని ఆయన చెప్పారు. జ్యోతి సంగారెడ్డి రెడ్ కాస్ట్యూమ్, నాగలక్ష్మి నారాయణపేట బ్లూ కాస్ట్యూమ్. మేము నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. 5 మెంబర్స్ వచ్చాము. మాకు 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఇక్కడ సీఎం కప్ ప్రైజ్ మనీ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ వరంగల్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మా కోచ్ పేరు శ్రీనివాస్. సీఎం కప్ 2024 జరుగుతున్నటువంటి ఈ క్రీడలలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సీఎం గారి ఉద్దేశం ప్రకారము ఫ్రమ్ రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేటువంటి నినాదంతో జరుగుతున్నటువంటి ఈ క్రీడల్లో చాలా అద్భుతంగా గ్రామ స్థాయిలో నుంచి విద్యార్థులు ప్రతిభను కనబరిచి సీఎం గారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తే తప్పకుండా గ్రామస్థాయి నుంచి క్రీడాకారులు నేషనల్ స్థాయికి వెళ్ళగలుగుతారు. మేము నిర్మల్ జిల్లా నుంచి రావడం జరిగింది. నిర్మల్ జిల్లాలో నుండి మా క్రీడాకారులు పాల్గొని అద్భుతంగా ప్రదర్శన చేసి వారిలో ప్రతిభను బయటకు తీసుకురావడం జరిగింది. వారు ఈరోజు చాలా మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. కుస్తీ పోటీల్లో కానీ, అదేవిధంగా అథ్లెటిక్స్ పోటీల్లో కానీ. మేము ఈ సందర్భంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పేరు వైష్ణవి కృష్ణ. నేను అండర్-16 జావలిన్ త్రోలో సెకండ్ ప్లేస్ వచ్చింది. నేను మేడ్చల్ మల్కాజిగిరి నుంచి వచ్చాను. మా డిస్టిక్లో చాలామంది నాలాగా చాలామంది కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు సీఎం కప్ ఒక మంచి ఆపర్చునిటీ. ఇలానే మాకు నేషనల్ ఇంటర్నేషనల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా మంచి ఎక్విప్మెంట్ కానీ ఇవ్వాలని మంచిగా మనసారా కోరుకుంటున్నాము. అమ్రీన్, నేను గర్ల్స్ 16 జావలిన్ త్రో గోల్డ్ మెడల్ కొట్టాను. నేను అది భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం అని కాకుండా ఇంకా చాలా వాటిలలో పిల్లలు మంచిగా చేస్తారు. ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకురావాలి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి చేయడానికి మెటీరియల్ కానీ ఇంకా ఏమన్నా హెల్ప్ చేయాలని. నా పేరు టి సన్నిబాబు. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఒక ఎంప్లాయీ, రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కోచ్, ఇంటర్నేషనల్ రెఫరీ, యూడబ్ల్యూడబ్ల్యూ మెంబర్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న సీఎం కప్ చాలా ముందుకు సాగుతున్నది.
సీఎం గారి ఆలోచన చాలా పెద్దదిగా నేను అనుకుంటున్నాను. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా ఆలోచించిన ఏకైక సీఎం మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకు ఏంటంటే గ్రామ స్థాయి నుంచి మనము పిల్లల టాలెంట్ అనేది సీఎం గారు ఎంతో ఆలోచించి వాళ్ళ అడ్వైజర్లతో మాట్లాడి ఇంత పెద్ద ఘనంగా ఈ యొక్క సీఎం కప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ఫుల్ ఆయనకు. ఏంటంటే ఆయన విలేజ్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి అనేది మామూలు మాట కాదు. దీని టాలెంట్ని బయటికి తేయాలంటే పిల్లల ఒక పర్ఫార్మెన్స్ చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు గ్రామ స్థాయిలలో కొన్ని గేమ్స్ ఉంటాయి, అవి టాలెంట్ని పట్టుకోవాలంటే ఎవరు పట్టుకోలేకపోతారు, ఆ గ్రామ స్థాయి వరకే ఉండిపోతున్నారు. వాళ్ళు జిల్లా స్థాయి వరకు మండల స్థాయి వరకు కూడా రాలేకపోతున్నారు. అదంతా ఆయన ఎలా ఆలోచించాడో ఏమో తెలీదు. స్పోర్ట్స్ చైర్మన్ కూడా, సీఎం గారు కూడా, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న అందరు ఎంప్లాయీస్ కూడా దీన్ని ఆలోచించి చాలా పెద్ద ఎత్తున చూసి ముందుకు సాగనికే ఇది ఒక మంచి ప్రైజెస్ కూడా పెట్టారు. సీఎం కోఆపరేషన్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి, స్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎంతో ముఖ్యంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇందులో ఎక్కడ ఉంది ఎక్కడ లేదనేది స్పోర్ట్స్ అథారిటీకి కూడా తెలుస్తుంది, గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇచ్చారనుకో మన దగ్గర నుంచి వరల్డ్ ఛాంపియన్స్ కూడా వెళ్ళొచ్చు, నేషనల్ ఛాంపియన్స్ కూడా వెళ్ళొచ్చు, ఏషియన్ ఛాంపియన్స్ కూడా వెళ్ళొచ్చు, ఇంకా 2028 ఒలింపిక్స్కి కూడా మన తెలంగాణ జిల్లా నుంచి పాల్గొంటారని కూడా నేను మనస్ఫూర్తిగా ఆ సీఎం గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. 2024 సీఎం కప్ ఫైనల్ డే అథ్లెటిక్స్ మీట్స్ ఇక్కడ హన్మకొండలో జరుగుతున్నాయి. ఇక్కడ పార్టిసిపేషన్ ప్లస్ ఆర్గనైజింగ్ ఎలా జరుగుతుంది చూడడానికి నేను రావడం జరిగింది. సీఎం ఆఫీస్లో నేను ఓఎస్డీగా స్పోర్ట్స్ స్పెషలిస్ట్ స్పోర్ట్స్ అయితే ఈ గ్రాస్ రూట్ లెవెల్లో టాలెంట్ ఉన్న అథ్లెట్స్ని ఐడెంటిఫై చేయడానికి సీఎం కప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా డేటాబేస్ ఒకటి రెడీ చేయడం, అథ్లెట్స్ ఏదో డీటెయిల్స్ కాంపిటీషన్ కంప్లీట్ చేసి పంపించడం కాకుండా వాళ్ళ టాలెంట్ని డేటాబేస్లో నిక్షిప్తం చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఫర్దర్గా ఎవరికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలనేది, ఎవరిని ఏ ఈవెంట్లో ప్రొఫెషనల్గా తయారు చేయాలనేది ఒక ఎయిమ్ ఉంది. ఇప్పుడు సీఎం గారి విజన్ అంటే స్టేట్ గవర్నమెంట్ విజన్ ఏముందంటే స్పోర్ట్స్ని బాగా యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ లెవెల్ నుంచి గ్రామము, మండలము, జిల్లా, స్టేట్ లెవెల్ ఇప్పుడు ఈసారి మొదటి సీఎం కప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే మంచి టాలెంట్ ఉండి వాళ్ళకి సపోర్ట్ లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి విలేజ్ లెవెల్ టు స్టేట్ లెవెల్ వరకు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు షార్ట్లీ ఒక స్పోర్ట్స్ పాలసీని మన స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ చేసే అవకాశం ఉంది. అందులో ఈ వల్ల అంటే గ్రామ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ మన తెలంగాణ అథ్లెట్స్కి ఎలాంటి సపోర్ట్ చేయాలనేది ఒక పాలసీని తీసుకురావడం జరుగుతుంది.